హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి అపార్ట్మెంట్ని అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి అమలాపురంలో బెస్ట్ అపార్ట్మెంట్ అని చెప్పచ్చు. ఇంకా ఇందులో అయితే సేల్గా అయితే ఫ్లాట్స్ ఉన్నాయండి. మొత్తం 60 ఫ్లాట్స్ అనమాట ఇవి. నైట్ టైంలో అయితే ఇలా ఉంటుంది. ఇంకా పూర్తిగా అయితే ఇందులోకి ఎవరు రాలేదు. సో సేఫ్టీ విషయానికి వస్తే కనుక ఇక్కడ లాక్ ఉంటుందండి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనమాట. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్ ఇందులో ఉంటుంది. మనము ఈ డోరు ఇప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టి ఇవైతే ఓపెన్లో ఉన్నాయి. ఇదైతే క్లోజ్ చేసేసిన తర్వాత అయితే మనం లోపలికి వెళ్ళటానికి ఉండదన్నమాట. వాచ్మెన్ కానీ ఇంకా ఇక్కడ సెక్యూరిటీ ఉంటారనమాట. వాళ్ళ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయన్నమాట. మనం బయటికి రావాలి అనుకుంటే కనుక ఇలా లైట్కి దగ్గర చేయి పెడితే గ్రీన్ లైట్ వెలుగుతుంది. అప్పుడు మనం బయటికి రావచ్చు అనమాట. లోపలికి వెళ్ళటానికి మాత్రం ఫింగర్ ప్రింట్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కింద అయితే పిల్లలు ఆడుకోవటానికి ఇలా పెట్టారనమాట. పక్క నుంచి గేట్ ఉంటుందంట. ఇది వచ్చేసి మొత్తం 60 ఫ్లాట్స్ అండి. అమలాపురంలో బెస్ట్ అపార్ట్మెంట్ అంటే ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ అపార్ట్మెంట్ అమలాపురంలో ఎక్కడ కూడా జిమ్ ఉన్న అపార్ట్మెంట్ లేదండి. ఇందులో జిమ్ అయితే ఉంటుందండి. దీనికి మొత్తం 3 లిఫ్ట్లు ఉంటాయండి. 3 బ్లాక్స్ అనమాట. 3 బ్లాక్స్లో అంటే ఒక్కొక్క దాంట్లో 20 అనమాట. అలా 60 అయితే ఉంటాయండి. నేను వచ్చింది ఒక లిఫ్టు, ఇది ఒక లిఫ్ట్ అనమాట. మనం ఇలా కొంచెం టర్నింగ్ తిరిగిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్స్కి వస్తాయన్నమాట. ఇది అంతా వచ్చేసి బయట అనమాట అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది చూసారా, ఇది అనమాట. తర్వాత ఇందులో ఒక ఫ్లాట్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ ఇందులోకి అయితే వచ్చేసారు. సో ఆ ఫ్లాట్ని మీకైతే చూపించబోతున్నానండి. ఇందులో చాలా మట్టుకి అందరూ రెంట్కి ఇచ్చిన అంటే కొనేసుకుని చాలామంది రెంట్లకి ఇచ్చుకున్నారు. ఇక్కడ రెంట్స్ కూడా వచ్చి ఎక్కువనే ఉంటుందండి. మెయింటెనెన్స్తో వచ్చి 16,000 రెంట్ అలా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్లో. చూసారు కదా, అపార్ట్మెంట్ లోపల వుడ్ వర్క్ చేసేసి ఇదైతే రెంట్కి ఇచ్చారు. మా ఫ్రెండ్ది అనమాట ఇది. వాళ్ళు రెంట్కే ఉంటున్నారు ఇందులో. ఇది మీకు చూపిందామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఇందులో డబల్ బెడ్రూమ్స్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే స్క్వేర్ యార్డ్ని బట్టి ఒక కాస్ట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి స్క్వేర్ యార్డ్ నాకు తెలియదు కానీ స్పేసెస్గా అయితే ఉంది చూడండి. ఇది వచ్చేసి దేవుడిది అనమాట. పక్కనే అయితే కిచెన్ వచ్చింది. అలాగే డైనింగ్ అండ్ డబల్ బెడ్రూమ్ కాబట్టి కిచెన్ ఇక్కడ డోరు ఉంది కదా, ఇదైతే బాల్కనీ వచ్చింది. పెద్ద బాల్కనీ అనమాట. నేనైతే తీయలేదు. సో ఇది వచ్చేసి స్టోర్ రూమ్ కింద అయితే ఇలా ఇచ్చి ఒక డోర్ కూడా ఇచ్చారనమాట. స్టోర్ రూమ్ కానీ మనం ఏదన్నా యూస్ చేసుకోవచ్చండి. ఇలా ఇది డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ పక్కనే వచ్చి బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్ కూడా సరిపడా అనమాట. మరీ అంత పెద్దగా లేదు, మరీ అంత చిన్నగా అయితే ఏం లేవు కదా. బెడ్రూమ్స్ కూడా బాగున్నాయి. కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఇది అంతా వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు వెళ్తే కనుక ఒక బెడ్రూమ్ వస్తుందన్నమాట. ఇది చూడండి, వాళ్ళు తాబేళ్ళని పెంచుతున్నారు. అది చేతులు పెడితే పైకి వచ్చేస్తుంది అనమాట. అది ఏమన్నా అంటదేమో అని చెప్పేసి నేను మళ్ళీ వెంటనే తీసేసాను. ఇలా వెళ్తే కనుక ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. అలానే ఇక్కడి నుంచి వెళ్తే ఒక బెడ్రూమ్ వస్తుందన్నమాట. ఈ బెడ్రూమ్ కర్టెన్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఒక బాల్కనీ వస్తుంది. టోటల్గా దీనికి 2 బాల్కనీస్ అయితే వస్తాయండి. త్రిబుల్ బెడ్రూమ్కి మాత్రం 3 బాల్కనీస్ అలా వచ్చినాయి అనుకుంటా ఇందులో అయితే. ఇది వచ్చేసి బాల్కనీ అండి. వీళ్ళు ఇక్కడ ప్యారెట్స్ని కూడా పెంచుతున్నారంట. సో చిన్నగా అయితే ఇలా వీడియో షూట్ చేశానండి. ఇది వచ్చేసి చూడండి, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.